మీటింగ్ పెట్టి పీడీసీలతోటి హెచ్చరించారు. మీరు పిచ్చి పిచ్చిగా ఇటువంటి చేస్తే రాజ్యాంగం చేస్తే రద్దు చేస్తామని చెప్పి గత సిపి సాయి చైతన్య గారు, జడ్జి సునీత గారు కూడా పెట్టారు. మేము సిపి గారు రిక్వెస్ట్ చేసింది సార్, మీరు డైరెక్షన్ ఇవ్వండి సార్, వారందరినీ పిలిచి మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చేస్తే మేము జైలు పంపుతామని ఒక హెచ్చరిక లాంటి పెడితే బాగుంటుంది సార్. ఇక్కడ కమిషనర్ సిపి గారు వచ్చిన తర్వాత అసలు గ్రామాభివృద్ధి కమిటీలకు జబర్దస్త్ హెచ్చరిక చేసాడు సార్. కమిషనర్ గారు పని చాలా ఉన్నది లేదంటారేమో సార్, కానీ అక్కడక్కడ 3-4 స్పెసిఫిక్ కేసుల వల్ల అది చాలా దుర్మార్గంగా నడుస్తున్నారు సార్. అది మీ సందర్భంగా మీ దృష్టికి తెస్తాం సార్. మొన్న మీ దగ్గరికి వచ్చినాం సార్, మేము ఒక కేసు పట్టుకొని 2023లో ఒకతను ఒక షెడ్యూల్ కూడా మాదిగకు సంబంధించిన అది ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సార్. మంచిగానే సార్, మీకు ఆల్రెడీ చెప్పినాం 2023లో. అది 2024లో ఒక 13 నెలల కింద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు 3 టౌన్ పిఎస్ నిజామాబాద్లో ఫిర్యాదు ఇచ్చారు సార్. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 13 నెలలు పెండింగ్ అయింది సార్. ఎందుకు పెండింగ్ అయింది అనేది కన్సల్ట్ ఎస్ఐ గారు, సిఐ గారు దానికి సమాధానం సార్. ఇప్పటి వరకు కూడా ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇంటింటికి పోయి నా రిజిస్ట్రేషన్ నాకు చేయి, నా డాక్యుమెంట్ నువ్వెట్లా చేసుకుంటావని ఆమె 10 మార్లు బతిమలాడితే ఆయన ఘోరంగా తిట్టిండు.